బీఆర్ఎస్ రజతోత్సవ సభతో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గులాబీమయమైంది. వరంగల్ నుంచి ఎల్కతుర్తి వరకు భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. మరోవైపు సభ ప్రధాన వేదిక సిద్ధం చేశారు. 500 మంది కూర్చునేలా సీట్లు ఏర్పాటు చేశారు. ఇక సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభకు భారీ ఏర్పాట్లు చేసింది. మనం చూస్తున్నాం, ఇప్పటికే వేదిక అయితేనేమి, సభా ప్రాంగణం అయితేనేమి మొత్తం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ సభా ప్రాంగణాన్ని, భారీ వేదికను, సభా ప్రాంగణం ఎదుట భారీ వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదిక 500 మంది కూర్చునేటువంటి విధంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడి నుంచే ప్రసంగం చేస్తారు. పక్కన కూడా కళాకారులకు సపరేట్గా ఒక వేదిక ఏర్పాటు చేశారు. కళాకారులు పాటలు పాడేందుకు వాళ్ళంతా కూడా వాళ్ళకు వేదిక ఏర్పాటు చేశారు. ఇక సభా ప్రాంగణం ఎదుట చూడవచ్చు, దాదాపుగా 1,00,000కు పైగా కుర్చీలు, అంటే 1,00,000 నుంచి 1,50,000 వరకు కుర్చీలు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేశారు. తర్వాత అంతా కూడా ఖాళీగా వదిలేశారు. దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ గత నెల రోజుల పాటు ఈ ఎల్కతుర్తి సభ పైన ఫోకస్ పెట్టి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తుంది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా ఇక్కడ షేర్ చేసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారు. అయితే గతంలో కూడా 2010 డిసెంబర్ 16లో ప్రకాష్ రెడ్డి పేటలో భారీ ఎత్తున సభ నిర్వహించారు. అప్పుడు ఆ సభను మరిపించేలా ఇక్కడ కూడా సభ నిర్వహించబోతా ఉన్నారు. అయితే కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం అయితేనేమి, ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం ఏదైతే 10 ఏళ్ల పాలన చేశారో, 10 ఏళ్ల పాలన ఈ ఏడాదిన్నర ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నాడో, ఈ 3 కాలాలను, అంటే ఈ 3 సమయాల్లో కూడా ఆయన చేసినటువంటి వాటినన్నింటిని కూడా ఈ సభా వేదికగా వివరించబోతూ ఉన్నారు. దాదాపుగా 1200 ఎకరాల్లో, అంటే దాదాపుగా 154 ఎకరాల్లో సభా ప్రాంగణం, తర్వాత 1000 ఎకరాల పైచిలకు పార్కింగ్ను కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం, ఇప్పుడిప్పుడే కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇప్పటికే సైకిళ్లతోటి, ఎడ్ల బండ్లతోటి, ప్రభా బండ్లతోటి చాలా వరకు కార్యకర్తలు చేరుకున్నారు.